హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గాయస్, పొద్దుల వచ్చే షాప్కి వెళ్ళి మంచిగా అక్కడ దీపం ముట్టించి ఇట మన షెడ్ కూడా వచ్చినట్టు ఏంటో న్యూ గోదాంగడికి ఇప్పుడు వరకు ఎట్లా నడుస్తుంది చెప్తే ఇవ్వండి. చేలో చూడండి ఒకసారి. గోధుమ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. మనకు అక్కడ ఎండింది. అక్కడ నుంచి పడితే ఇక్కడ దాకా రేకులతో కంపౌండ్ వాళ్ళు వస్తుంది. చూడండి ఇక్కడ రేకులు ఉన్నాయి కదా. సో పెద్ద పిల్లలు అక్కడ నుంచి ఇక్కడికైతే గేట్ వస్తుంది. వాళ్ళైతే వర్క్ ఉందంట, రేపు వస్తున్నారు. అయితే ఇవాళ మేతో అయితే వచ్చేసారు. మనకు ఇక్కడ 4 షెటర్స్ లాగా ఉన్నాయి కదా. అక్కడ శంకు మూలం నుంచి ఇక్కడ దాకా 6 పిల్లల మందం మనకు చూపిస్తున్నా. ఎందుకంటే టెంట్ హౌస్ ఐటమ్స్ కానీ క్లాత్ ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోనికి ఇవి రెండేమో డైరెక్ట్ ఇట్లా ఉంటాయి. ఇట్లా వెహికల్ వస్తుంది, ఇట్లా బౌన్లు వస్తాయి. బౌన్లు దగ్గర మన పిల్లర్స్ ఇట్లా. సో గైస్, ఇక వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా స్లాబ్ అయితే సరే గచ్చి అయితే పడుతుంది ఫ్లోరింగ్. ఓకే, ఇక చూసుకుందాం. చలో గాయస్, మొత్తం గచ్చి మందం అయితే మనకు కంకర పోసారు. సిమెంట్ అయితే మిక్స్ చేస్తారు. కలుపుకొని డైరెక్ట్ ఫ్లోరింగ్ వేస్తారు. చూద్దాం ఒకసారి, ఓకేనా? చలో ఓట్లు గీడి చేసుకోవాలా? కాయప్స్గా వర్క్ కమని చెప్పి టిఫిన్ తెచ్చుకున్నాం. రెడీ, చలో. గాయస్, వాటర్ అయితే పడతారు. వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్లోరింగ్ చలో గైస్, సిమెంట్ వర్క్ అయితే ఫ్లోరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఒక ఆయన కలుపుతుండు, ఇద్దరు లోడింగ్ వేసుకోమని లోడ్ వేస్తారు. ఇక్కడ అన్న ఇప్పుడు గట్టి వచ్చి మళ్ళీ మీద సాప్ వస్తుందా సార్? నవ్వు ఇక అది కిందికి ఇట్లా జాకెట్ చూసారు కదా. వర్క్ అయితే నడుస్తుంది. చలో చూస్తారు కదా ఫ్లోరింగ్ ఎట్లా వస్తారో. మన వాళ్ళు అయితే వర్క్ నడుస్తుంది. మెడికల్ ఒక 3 అవర్స్ బంద్ చేసిన. ఎందుకంటే మనకు మెయిన్ ఇక్కడ వర్క్ మనం లేకుంటే వర్క్ ఎట్లా వేస్తుంది అది. సో ఇక వచ్చేసి నాకు కొంచెం ఎక్కదక్కనే మనం మాట్లాడొచ్చని. చూడండి, వర్క్ అయితే నడుస్తుంది. ఇక అయిపోయినాక చూద్దాం, ఓకేనా? వీలైతే లాగ్ వేళ పడాలి. చూద్దాం. 2-3 వరకు తీసి ఎయిటింగ్ వేయాలి కాబట్టి ఇప్పుడు టైం అయితే స్టోర్ అవుతుంది. చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు, ఓకేనా? చలో గైస్, ఒక ఫిల్టర్ మందం అయితే మనకు సిమెంట్ పోసి కుదురుతారు, లెవెలింగ్ చేస్తారు. నెక్స్ట్ దీని మందం మళ్ళీ కలుపుతారు. ఓకే, వీళ్ళు మొత్తం దాదాలు ఇద్దరు. చాలా గాయస్, చూడండి వర్క్ అయితే నడుస్తుంది. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకో 2 అవర్స్ అయితే టైం పడుతుంది కావచ్చు. దొడ్డు సిమెంట్ అయితే వచ్చారు. మళ్ళీ మీద ఫ్లోరింగ్ స్టాప్ అయితే మళ్ళీ స్మూత్ వస్తారు కావచ్చు. డాడీ ఇంకా ఏం పడతారా? ఓకే గైస్, మనకు వీడియో అప్లోడ్ అయ్యింది కాబట్టి ఇక చూద్దాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ చూసి మనం అప్లోడ్ చేద్దాం, ఓకేనా? మనైతే నవీన్ గడ అయితే వాటర్ పడుతుంది చూడండి.
చలో. అరే ఏం చెప్తున్నారా దిగుబోయే తెలియదు కానీ లేట్ అవుతుంది. గైస్ మనోడైతే క్యాంపర్ తెచ్చిండు. మనోడు పన్నడు గురు కొడుతాం ఏయ్ బరాడు పన్నడావు. ఓకే తాగుదాం మనమైతే. ఓకేనా చల్లగా ఉంది. హలో గైస్, వెల్కమ్ టు జగన్ బేబీ. చల్లగా గైస్ ఫస్ట్ ఫ్లోరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మంచిగా సాపు మీద నున్నగా ఉన్నందుకు అయితే కాంక్రీట్ కలుపుతారు, సిమెంట్ చూస్తే అట్లనే లెవెలింగ్ అయితే చేస్తారు. కరెక్ట్ చెక్ చేసుకొని లెవెలింగ్ చేసి చేస్తారు. ఇక టైం వచ్చి 7 అవుతుంది, తింటారు మిస్త్రీలు అయితే. ఓకే గైస్ చలో. గైస్ కొలత చూసుకున్నారు, ఆడ కొంచెం సిమెంట్ వేసారు చూడండి, మీకు ఏర్పడుతుంది. కొలత చూసుకుని డైరెక్ట్ అక్కడ నుంచి ఇక్కడ సన్న ఫ్లోరింగ్ వేసేస్తారట, వర్క్ అయిపోతుంది. చూద్దాం, వీలైతే ట్రై చేద్దాం చేయడానికి ఇలాగు. ఓకేనా టైం వచ్చేసి 2 అవుతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్లో చూద్దాం. ఓకే అయితే షూట్ చేద్దాం. ఓకేనా చలో చలో చలో. ఓకే గైస్ ఆల్మోస్ట్ దొడ్డు వచ్చారు, అట్లనే సన్న దానికోసం అది చిన్న చిన్న అవి కొలతలు చూసుకున్నారు లెవెలింగ్ కోసం. మాల్ కూడా కొంచెం కలిపెట్టేసారు, ఇంకా తినడానికి వెళ్ళారు మేస్త్రీలు. ఇక మెయిన్ ఇంకేంటి, ఇంకా ఫ్లోరింగ్ అయితే పడిపోతుంది. వల్ల టైం వచ్చేసి ఇప్పుడు 2:30 అవుతుంది. మనకు బ్లాగ్ పడాలి కాబట్టి వీడియో చేస్తున్నా గైస్. మేబీ ఫుల్ వీడియో అంటే రేపటి బ్లాగ్లో మనకు ఫ్లోరింగ్ అయిపోయింది వస్తుంది, అంటే చేసింది రాదు కానీ డైరెక్ట్ చూపిస్తా అయింది. ఓకేనా ఇక బ్లాగ్ పడాలి కాబట్టి ఇంత వీడియో చేస్తున్నా గైస్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రేట్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.